హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా అరిసెలను ఎవరైనా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎన్నో టిప్స్ తోటి చూపించిపోతున్నానండి. సంక్రాంతికి అరిసెలు చేసుకోవడంలో ఒక ఆరోగ్య ప్రయోజనం ఉందండి. రాబోయే వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం సంక్రాంతికి అరిసెలను ప్రిపేర్ చేసుకుని తింటారు. అయితే అరిసెలను చేసేటప్పుడు పాకం సరిగ్గా కుదరకపోతే అరిసెలు సరిగ్గా రావని, అలాగే అరిసెలను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు నువ్వులు విడిపోతాయని ఇలా రకరకాల కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కదండి. అవేమీ లేకుండా మొదటిసారి చేస్తున్న వారైనా సరే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ అరిసెల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అరిసెలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రేషన్ రైస్ని తీసుకున్నానండి. రేషన్ రైస్ అంటే సహజంగానే కొత్తవిగా ఉంటాయి కాబట్టి వాటిలో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది. అరిసెల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి అందుబాటులో లేకపోతే రెగ్యులర్గా ఉపయోగించే రైస్తో అయినా సరే అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే అరిసెలను ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎంతైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అంతకంటే ఎక్కువ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ తోటి అరిసెలను ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. అందుకోసం 1.5 కప్పుల వరకు రైస్ని తీసుకుని 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని ఒక 24 గంటల పాటు నానబెట్టుకున్నాను. మధ్య మధ్యలో వాటర్ని మార్చుకుంటూ ఉండాలి. ఇలా 24 గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రైస్ ఇలా చక్కగా నానిపోతాయి. మీకు టైం లేకపోతే ఒక 6 గంటల పాటు నానబెట్టుకుని తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు రైస్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని రైస్ని ఒక పొడి క్లాత్ పైన వేసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి. బియ్యంలోని తడి పూర్తిగా ఆరిపోకూడదు. ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపల బెల్లాన్ని తరిగి పెట్టుకోవచ్చండి. అరిసెలకి ఎప్పుడు కూడా మెత్తగా ఉండే బెల్లాన్ని ఉపయోగించినట్లయితే చాలా చక్కగా వస్తాయి. గట్టి బెల్లాన్ని తీసుకున్నట్లయితే అరిసెలను ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చిల్లులు పడే అవకాశం ఉంటుంది. అలాగే మంచి రంగులో ఉండే బెల్లాన్ని తీసుకున్నట్లయితే అరిసెలు కూడా మంచి రంగులోకి వస్తాయి. 10 నిమిషాల తర్వాత ఆరబెట్టుకున్న రైస్ని చూపిస్తున్నాను చూడండి. రైస్ పూర్తిగా ఆరిపోకూడదు. ఇలా కొద్దిగా తడి ఉండాలి. ఇప్పుడు ఇలా ఆరబెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే పిండిమరలో కూడా మిల్లు పట్టించుకోవచ్చు. అయితే తెచ్చుకున్న వెంటనే అరిసెలను మాత్రం ప్రిపేర్ చేసేసుకోవాలి. అయితే ఇంట్లో గ్రైండ్ చేసుకున్న పిండిమరలో పట్టించినా కూడా ఖచ్చితంగా పిండిని జల్లించి తీసుకోవాలి. వెడల్పుగా ఉండే ఒక బౌల్ని పెట్టుకుని అందులోకి జల్లెడని పెట్టుకుని పిండిని ఇలా జల్లించుకోండి. మొదటిసారి జల్లించుకున్న తర్వాత ఇలా కొద్దిగా రవ్వ మిగిలితే మళ్ళీ రవ్వ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరికి ఇలా కొద్దిగా రవ్వ మిగిలిందండి. ఈ రవ్వను నేను పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా జల్లించుకున్న ఈ పిండిలోని తడి ఆరిపోకుండా ఉండడం కోసం పిండి మొత్తాన్ని ఇలా దగ్గరగా చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం నేను 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకున్నానండి. నీళ్లు తక్కువగా వేసుకున్నట్లయితే పాకం తొందరగా వస్తుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకుని తీసుకోవాలి. అలాగే గిన్నెను కూడా ఒక్కసారి కడిగి తీసుకుని తర్వాత వడకట్టుకున్న పాకాన్ని మళ్ళీ గిన్నెలోకి వేసుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం ఇలా బాగా నురగలు వస్తున్నప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకుని అందులోకి కొద్దిగా పాకాన్ని వేసుకుని చెక్ చేసుకోవాలి. అయితే నీళ్ళల్లో వేసిన వెంటనే తెలియదండి. ఒక 5 సెకండ్ల తర్వాత చెక్ చేసినట్లయితే పాకం క్లియర్గా తెలుస్తుంది. అరిసెల కోసం పాకం ఇలా కొంచెం ముద్దగా రావాలి. పాకం చేతికి అంటుకోకుండా జెల్లీలా ఉండాలి. ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పాకం అంతటిని ఒక్కసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు దించుకోవాలి. ఇప్పుడు ఈ పాకం ఇలా ఉండగానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడిని, 1/4 కప్పు వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులను ఈ స్టేజ్లో వేసుకున్నట్లయితే అరిసెలను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు నువ్వులు విడిపోయే ఛాన్సే ఉండదండి. అలాగే మనం రెడీ చేసుకున్న పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాకం రెడీ అయిన తర్వాత ఈ ప్రాసెస్ని కొంచెం స్పీడ్గానే చేసుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఇక్కడ స్పీడ్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి.
పిండి ఎంత వేసుకోవాలి అంటే, మనం గరిటెతోటి పిండిని పట్టుకున్నప్పుడు ఈజీగా డ్రాప్ అవ్వకూడదు. కొంచెం స్లోగా జారుతూ ఉండాలి. అంతవరకు కూడా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా గరిటె నుంచి స్లోగా డ్రాప్ అవ్వాలి. బెల్లం క్వాలిటీని బట్టి పిండి పడుతుందనమాట. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ అరిసెల పిండి పై భాగంలో ఆరిపోకుండా ఉండడం కోసం 1, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని గానీ, నూనెని గానీ వేసుకుని పిండి మొత్తానికి ఇలా అప్లై చేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మూతను పూర్తిగా కవర్ చేయకుండా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకోండి. నాకైతే ఈ కొద్దిగా పిండి మిగిలిందండి. ఇలా మిగిలిన పిండిని మనం దోసల పిండిలో కలుపుకొని ఉపయోగించుకోవచ్చు. పిండి కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండిని ఒత్తేటప్పుడు మనకి ఈజీగా ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటే అరిసెలకి పిండి బాగా కుదిరినట్లు. పిండి బాగా పలచనైపోయినా ఆయిల్‌లో వేసేటప్పుడు షేప్ అవుట్ అవుతాయి. అలాగే గట్టిగా ఉన్నా స్ప్రెడ్ చేయడం కష్టమవుతుంది. ఇలా సమంగా ఉంటే అరిసెలు చక్కగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకొని ఇలా కొంచెం రౌండ్ బాల్స్‌లా చేసి పెట్టుకుంటే అన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి. ఇలా సగం పిండితోటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు అరిసెల కింద ఒత్తుకోవడం కోసం ఇలా ఆయిల్ ప్యాకెట్ కవర్‌నైనా తీసుకోవచ్చు. లేదంటే మనం పూరి ప్రెషర్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరీ పల్చగా అలానే మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకొని తీసుకోవాలి. చేతులకి కొద్దిగా ఆయిల్‌ని గానీ, నెయ్యిని గానీ అప్లై చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే పూరి ప్రెషర్‌లో ప్రిపేర్ చేస్తుంటే మరీ గట్టిగా ఒత్తకుండా కొంచెం నెమ్మదిగా ఒత్తుకొని తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ పిండినైనా పూరి ప్రెషర్‌లో అయితే చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. అరిసెలకి మరీ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. కొద్దిగా ఆయిల్‌ని పెట్టుకుంటే సరిపోతుంది. నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒత్తుకున్న అరిసెలను ఆయిల్‌లో వేసుకుని మీడియం ఫ్లేమ్‌లోనే రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన టిప్స్‌ని ఫాలో అయ్యి కనుక చేసినట్లయితే అన్ని అరిసెలు ఇలా చక్కగా పొంగుతూ వస్తాయి. అలాగే మీరు ఎన్ని అరిసెలను ఫ్రై చేసినా ఆయిల్‌లో నువ్వులనేవి అస్సలు విడిపోవండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అరిసెలను గరిటెలతో ఒత్తుకొని తీసుకోవచ్చు. లేదంటే అరిసెల పీటలు ఉన్నట్లయితే అరిసెల పీటల మీదైనా సరే ఒత్తుకొని తీసుకోవచ్చు. మరీ గట్టిగా ఒత్తినట్లయితే అరిసెలు క్రిస్పీగా వస్తాయి. కొంచెం నెమ్మదిగా ఒత్తితే మెత్తగా వస్తాయి. మనకి ఎలా కావాలంటే అలా ఒత్తుకొని తీసుకోవచ్చు. 1 కేజీ బియ్యంతో మీరు అరిసెలు ప్రిపేర్ చేశారనుకోండి, ఈ సైజ్ అరిసెలు 60కి కొంచెం అటు ఇటుగా వస్తాయి. నేనైతే 1 కప్పుతో ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు 15 అరిసెల వరకు వచ్చాయండి. ఇలాగే అన్ని అరిసెలను ఫ్రై చేసుకుని ఒత్తుకుని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన అరిసెలు మీకు 15-20 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. నేతి అరిసెలు ప్రిపేర్ చేయాలనుకుంటే నూనెలో కాకుండా నెయ్యిలో ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయ్యి కనుక అరిసెలను ప్రిపేర్ చేస్తున్నట్లయితే మొదటిసారి చేస్తున్న వారైనా సరే చాలా ఈజీగా అరిసెలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. అరిసెలు అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ అరిసెల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.